గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది మెట్రో రైల్వే. టికెట్ రేట్లపై మొన్నటి వరకు 10% డిస్కౌంట్ ఎత్తివేసినట్లు ప్రకటించింది. అంతేకాకుండా హాలిడే, సండే, సెకండ్ సాటర్డే రోజు ప్రయాణికుల కోసం అందుబాటులో తీసుకొచ్చిన రూ. 59 హాలిడే కార్డును సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ని తప్పించుకొని సులువుగా వెళ్లాలంటే ఉన్న ఏకైక మార్గం మెట్రో. ప్రస్తుతం లక్షల మంది ప్రతిరోజు మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో మనకు విపరీతంగా ఎండలు ఉంటున్నాయి. ఈ ఎండల నుంచి తప్పించుకోవడానికి కూడా అనేక మంది మెట్రో ప్రయాణాన్నే వాళ్ళు ఎంచుకుంటున్నారు. దీంతో మెట్రోకి గతంతో పోలిస్తే ప్రస్తుతం విపరీతంగా కూడా ప్రయాణికుల ఫ్లోటింగ్ అయితే పెరిగిపోయింది. దాదాపు ప్రతిరోజు 3 నుంచి 4 లక్షల మంది కూడా ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో మనకు మెట్రో అధికారులు టికెట్ మీద 10% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ పెరిగిన దృష్ట్యా ఆ 10% రాయితీని ఎత్తేస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. ఇక దీంతో పాటు కూడా మనకు ఆదివారం అదేవిధంగా రెండో శనివారం సెలవు దినాల్లో మనకు హాలిడే కార్డ్ అనేది ఉంటుంది. మెట్రో దీన్ని ఇష్యూ చేయడం జరిగింది. గతంలో మనకు రూ. 99 కార్డ్ అనేది ఉండేది. అయితే కొన్ని రోజుల తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం మనకు రూ. 59 హాలిడే కార్డ్ అనేది అయితే ఉంది. అయితే ప్రస్తుతం దీన్ని కూడా మెట్రో అధికారులు రద్దు చేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. మార్చి 31వ తారీఖునే ఇది ముగిసిపోయింది అని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే కూడా అనేక మంది ప్రయాణికులు కూడా మెట్రో తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ప్రయాణించేందుకు మనకు మెట్రోనే వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇటు మనం 10% డిస్కౌంట్ని ఎత్తివేయడము, దీంతో పాటుగా రూ. 59 హాలిడే కార్డును కూడా రద్దు చేస్తున్నట్లుగా కూడా మెట్రో సంస్థ ప్రకటించింది. దీని మీద ఇటు సర్వత్రా కూడా మనకు విమర్శలు అయితే కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కూడా మనకు మెట్రోలో ప్రయాణించినటువంటి సమయంలో 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా ఇటు ఆదివారం, రెండో శనివారం అదేవిధంగా సెలవు దినాలలో కూడా మనము ఒకరోజు రూ. 59 హాలిడే కార్డు తీసుకుంటే అపరిమితంగా కూడా మనము మెట్రోలో ప్రయాణించవచ్చు. ఈ వెసులుబాటు మనకు మార్చి 31 వరకు ఉంది. అయితే 31 తర్వాత దీన్ని రద్దు చేసినట్లుగా కూడా మనకు ప్రకటించడం జరిగింది. గత ఏడాది ఏప్రిల్లో చూసుకున్నట్లయితే కూడా అప్పుడు కూడా ఎండల దృష్ట్యా అనేక మంది మెట్రో ప్రయాణాన్ని ఎంచుకున్నారు. ఆ సమయంలో కూడా పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అప్పుడు కూడా అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో ఇదే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం మీద ప్రతిరోజు ప్రయాణించేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాము ఐటీ కంపెనీలన్నీ మనకు మామూలుగా ఓపెన్ అయిపోయాయి. దీంతో పాటు కూడా హైదరాబాద్లో ఎక్కడికి ప్రయాణించాలన్నా చాలా మంది మెట్రోనే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు అని కూడా చెప్పేసి చాలా మంది ప్రయాణికులు అయితే మెట్రో అధికారుల తీరు మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.